లేడి కాలగజేయును తైన స్థలములో శక్తితో నిలుపును నా కాల. రక్షణ కేడెమో నాకందించి, రక్షణ కేడెమో కాందించి, అక్షయముగ తన పాక్షము చేర్చిన, ముగధన పాక్షము చేర్చిన యెహోవా బలమా, దార్ధమైనదిని మార్గం అయినదిని మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవివే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవివే. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో చూపుచు హల్లెలూయా స్తుతి ముజేసేద, హల్లెలూయా స్తుతి ముజేసేద. యెహోవా బలమా, అర్థమైనదిని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈవేళ నీ వర్తమాన వాక్యం కొరకు కనిపెడుతున్నా. మాట్లాడి మహిమ పొందము. కూడి వచ్చిన వారిని దీవించు, వచ్చుతున్న వారిని ఆస్వాదించమని, కార్యారంభం అంతవరకు నడిపించమని, వాక్య బోధకుడైన మంచి బోధకుడైన పెండ్లి కుమారుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు వర్తమాన వాక్యము పరమగీత గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనము, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వముతో నిన్ను పోల్చెదను. మంచి అంశముగా ఈరోజు సంఘమును ప్రియుడైన ప్రభు పోలికలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి మనం చూసినట్లయితే మీకా గ్రంథములో 6వ అధ్యాయము 4వ వచనములో ఇశ్రాయేలు యొక్క స్థితి మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీకా గ్రంథం ఐడియా ఉందా మీకు? అమ్మ, 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించుతని, దాస్య గృహములో నుండి విమోచించుతని, మిమ్మల్ని నడిపించుటకై మోషేను అహరోను మిరియాములను పంపించుతని. యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు చాలు. దేవుని స్తోత్రం. కనుక ఐగుప్తు దేశం కఠిన దాస్యము జరిగించుకునే ఒక దేశంగా చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీలు ఆ దేశంలో 430 సంవత్సరాలు ఉన్నా కానీ వారికి స్వాతంత్ర్యం లేని దాస్యములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఫరో యొక్క కఠిన దాస్యములో నుండి వారిని విడిపించారు. అందువల్ల ఫరో అనే మాట ఏం చెప్పండి? ఫరో అనే మాట చూస్తున్నప్పుడు దాస్యములో ఉన్న ఇశ్రాయేలుని దేవుడు
ఆహ్వానించినప్పుడు ఫరో యొక్క యుద్ధ నైపుణ్యత, సురుకుదనం, వారి యొక్క రథములు, వారి బలగము, అలాగే వారి గుర్రములు, వాటి యొక్క మరి స్థితిగతులన్నీ మరి ప్రపంచమంతా కూడా ఒక ఆశ్చర్యపరిచే గొప్ప దేశంగా మనం ఈజిప్ట్ చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ సంఘాన్ని ఆయన సురుకుగా, తెలివిగా, బలముగా, శక్తిగా ఏర్పరచుకున్నటువంటి ఒక రథ ఆశ్వం అంటే ఒక గుర్రముగా పోలుస్తూ మాట్లాడుతున్నాడు. మరి ఫరో గొప్పవాడా, ఫరో కంటే దేవుడు గొప్పవాడా? అందరూ చెప్పాలి. మరి దేవుడే ఆయన గొప్పవాడై ఉండి ఫరోని ఎందుకు పోల్చాడంటే ఈ ప్రపంచానికి, నాగరికత ప్రపంచానికి మూలమైన దేశమే ఈజిప్టు. అందువల్ల వారికి అంత పేరేంటి చెప్పండి? ఆ దేశంలో ఆ పిరమిడ్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? అవి చాలా ఎత్తైనవి, చూడడానికి అవి ఎలా అమర్చారో ఒక్కొక్క రాయి అనుకుంటాం. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, మరి అప్పుడున్న టెక్నాలజీ, మరి బలాలతో చేసిన పనులు అవి. దేవుని స్తోత్రం. వాళ్ళ రాజ్యం కానీ, వారి కోటలు కానీ, వాడి వస్తువులు కానీ, వాడి వస్త్రాలు ఇప్పటికి కూడా మేము ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైనవి. అలాగే ఐగుప్తులో ఎవరైనా చనిపోతే ఆశిస్తారు, ఎందుకంటే ఆ దేహానికి అంతగా వారు మరి సిద్ధం చేస్తారు. అది మనం ఆదికాండం 50 అధ్యాయంలో యాకోబు విషయంలో చూస్తాం. వారు 40 దినాలు ఆ దేహాన్ని ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలతో మరి వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతో చక్కగా సిద్ధపరిచినట్టు. తరువాత 70 దినాలు కన్నీరు గార్చారు. అంటే మనిషి మరణానికి అంత విలువిస్తారు చెప్పండి. మంచి కాబట్టి ఈవేళ ఫరో రథాస్పముతో నేను పోలుస్తున్నాను. సర్వజనాంగము నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎవరిని చెప్పండి? అబ్రహామును పిలిచాడు. అబ్రహాము సంతానమునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 12వ అధ్యాయములో 3వ వచనం, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడని అబ్రహామునకు దేవుడు 8 వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చూస్తే తాను ఏకైక కుమారుని బలి అర్పణకు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట 22 ఆదికాండం 18వ వచనంలో ఆయన చక్కగా మరి అబ్రహాము యొక్క అర్పణ లేక సమర్పణ ఆ రీతిని దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చదవండి, ఒక వచనం చదువు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును. దేవుని స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదమునకు కారకుడు, వాగ్దాన జనకుడు ఎవరంటే అబ్రహాం. చెప్పండి, అబ్రహాము. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 4:21, 4:12, 4:17, 4:21, 4:25 4 వచనాలు మనం చూస్తే ఒక్కొక్క వచనం దగ్గర 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4 అగుటకు గాక అబ్రహాము అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వానికి తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దాన కర్త అయిన దేవుడు
విశ్వాసకర్తగా దేవుడు ఉన్నాడు గనక విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. 17వ వచనంలో చూస్తే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా ప్రజలను మృతులను సజీవులనుగా, అంటే అబ్రహామా నీ కుమారుని చంపిస్తే చచ్చిపోతాడు కదా. ఒకవేళ మనం ప్రశ్నిస్తే అబ్రహాం అంటాడు, నా కుమారుని నేను బలి చేస్తాను, అలాగే కట్ల మీద పెట్టి కాలుస్తాను, బూడిదైతే అంతా కూడబెడతా, అంతా అయిపోయిన తర్వాత నాయనా నా కుమారుడు ఏడంటే నా దేవుడు ఆ బూడిదలో నుంచి నాకేమిస్తాడు? గట్టిగా చెప్పాలా? అంతటి విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాము వాగ్దాన జనకుడు. దేవుని స్తోత్రం. అదే 21వ వచనంలో 21వ వచనం, దేవుని మహిమపరచి, అది ఆయన వాగ్దానము చేసిన దాన్ని సామర్థ్యం ఉన్నవాడు. నా దేవుడు ఎవరు చెప్పండి? వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఏమై ఉన్నాడు? సమర్థుడు. దేవుని స్తోత్రం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక మాట అన్నారు 3వ అధ్యాయంలో రాజుగారితో, రాజా మమ్మల్ని అగ్నిలో వేసినందుకు మాకు ఎలాంటి చింత లేదు, మా దేవుడు విడిపించ సామర్థ్యం ఉన్నవాడు. చెప్పండి, రక్షించడానికి ఏమై ఉన్నాడు? ఆ మాటకి ఇక్కడ ఏమని జవాబు వస్తుందండి? ఆయన వాగ్దానమును నెరవేర్చుటకు, ఇచ్చిన మాట నెరవేర్చగల సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు? దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. అందుచేత మనం చూస్తే 25వ వచనంలో ఆయన విమోచించిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన చెప్పండి ఏమని ఉంది? అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ముందు వచనంలో కుమారుని వధించాల్సి వచ్చింది, ఇప్పుడు దేవుని కుమారుడే వధించబడి మనకు విమోచకుడు ఆయను. దేవుని స్తోత్రం. అందువల్ల అలాంటి విమోచకునికి ఈ భూలోకంలో సంఘానికి వధువు అనే పేరు. ఏం చెప్పండి? వధువు అనే పేరు. అందువల్ల రాజ్యములు పాలనలు సురుకైన వాడు పరో. ఎవరు చెప్పండి? సురుకైన వాడు పరో. ప్రపంచములో ఆరాధించబడుతున్న వారి అందరిని మించిన సురుకైన వాడు ఎవరంటే ప్రభైనా. ఒకసారి చెప్పండి అమ్మా, మీ నోటితో చెప్పండి. అర్థమైందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు సురుకైన వారు? అందువల్ల సంఘము ఐగుప్తు గుర్రాలకున్నంత విలువ ప్రపంచంలో ఏ గుర్రానికి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు గిత్తలు అంటారు. ఏమంటారు చెప్పండి? ఒంగోలు గిత్తలు అంటారు. కాబట్టి మనం చూస్తే లోకములో అనేక మంది అనేక పేర్లు ఉన్నా కానీ ఆ గుర్రాలకున్న విలువ దేనికి లేదు. అలాగే ప్రపంచంలో ఉన్న సకల జాతులు మానవ సంతతిలో దానకర్తలు, దాన ధర్మాలు చేసిన వారు, గొప్పవారు, సంపన్నులు, పాలకులు, వేదాంతులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మించిన సురుకైనది సంఘం. దేవుని స్తోత్రం. అందువల్ల నిన్ను పరో రథాస్వములతో పోలుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురుకైన ప్రభువుకి సురుకైనది సంఘం. ఇవాళ మనలో ఏముండాలట? సురుకుదనం ఉండాలా? ఏముండాలా? ఓపిక నశించిపోకుండా, చెడు మనసులోకి తేకుండా, బలహీనతలకు లోను కాకుండా ప్రతి ఆశీర్వాదమునకు సంసిద్ధులమై ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభు వచ్చుటకు ఈ జనాంగం కొరకు దేవుడు పాలస్తీనా దేశమును పాలు తేనెలు ప్రవహించు ఏ దేశమట? పాలు తేనెలు అంటే విస్తారమైన పంటలు భూమి కలిగిన దేశం, లేక ఆ దేశంలో ఉన్న
భూభాగానికి అందము, ఆకర్షణ, విలువ యోధా జనాంగము. చెప్పండి, యోధా జనాంగం. అలాగే ప్రపంచంలో ఉన్న సకల జాతుల మధ్య, మతాల మధ్య, జనాంగముల మధ్య విలువైనది వధువు సంఘము. ఏం చెప్పండి, విలువైనది. ఇంకొక మాట చెప్పాలంటే శ్రేష్టమైనది. చెప్పండి, ఏంటమ్మది? శ్రేష్ట. అందుకని మనము యూదుల యొక్క పవిత్రతను చూస్తే మరి యెహెజ్కేలు గ్రంథములో 16:1-14 వరకు చదువుకుంటే అందులో చెప్పే మాట, రక్తములో పొర్లున్న నిన్ను నేను విడిపించాను, లేక నిన్ను శుద్ధీకరించాను, ఇష్టము పుట్టు ప్రాయమొచ్చు వరకు నేను నిన్ను సిద్ధపరిచాను. ఆభరణ, అలాగే నీవు వాడే వస్త్రం, సన్నటి లేక ఆ మాటలన్నీ నీ ఇష్టము పుట్టు ప్రాయం వరకు నేను నిన్ను నా దానిగా చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ప్రపంచంలో ఉన్న యోధా సంఘమునకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా దానిగా. అనండి ఒకసారి, నా దానిగా. రోమాపత్రికలో ఆయన ఆశీర్వాదాలు 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ప్రవక్తలందరికీ ఆయన చేసిన వాగ్దానము, సమస్త అన్యులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు యెషయా చెప్పుచున్నాడు, వేరు చిగురు అనగా అన్యజనులను లేచువ ఏలువాడు వచ్చును, ఆయన యందు అన్యులు. అంటే ఇప్పుడు మనందరం, ఇప్పుడు చూడండి, మనందరం ఎవరం? యూదులైన వారు. ఆయన ఎన్నిక చేసుకున్న నాదానం అంటే ఇవాళ యేసుక్రీస్తు ఈ సిగురు అనే ఆ ప్రకాశత కలిగిన మహామగుడైన కాంతివంతమైన తేజస్సు, పరిపూర్ణమైన సౌందర్యము, సకల ఆశీర్వాద కారకుడైనటువంటి పునరుద్ధానుడైన క్రీస్తుకి మనల్ని ఏలికగా మారిపోయాడు. ఆయన ఏమయ్యా అని చెప్పండి, మనం ఆయనకి ఏమయ్యాం చెప్పాలా? ఏమయ్యాం మనం? నాదాని. చెప్పండి. అందుకని ఏమంటున్నాడు? వారికి నేను నిరీక్షణ కలిగించడమే కాక పరిశుద్ధాత్మ చేత శక్తి పొంది. దేని చేత? మనకి వాగ్దానాలు కానీ, లేకపోతే వారసత్వం కానీ, యూదులు సమానుభవం లేదు కానీ పరిశుద్ధాత్ముడు ఇవన్నిటికీ కారకుడు గనుక వారు ఏమనుభవించారో. ఎస్తేరు వస్తీ ఉంది, వస్తీకి లేక ఎస్తేరు అన్ని రాజ్య వారసురాలు కాదు. వస్తీకి ఉన్నటువంటి అర్హతలేంటో, ఆ విలువలేంటో హెగే ఆమెని అమర్చి సిద్ధపరిచాడు గనుక ఆమె ఏమైంది? ఆ 127 సంస్థానం అధిపతి అయినటువంటి అహస్వరోష్కి ఏమైంది? భార్య. చెప్పండి ఒకసారి. అలాగే ఎలాంటి వాగ్దానాలు మనకి లేకపోయినా అందరినీ సంసిద్ధపరిచిన, యోధాజన సిద్ధపరిచినటువంటి పరిశుద్ధాత్మ మనకు శక్తిమంతులుగా నిలబెట్టెను. దేవుని స్తోత్రం. మేమే శక్తిమంతులమని యూదులంటే మనమేమనాలి? నేను ఏమాత్రము తక్కువ వాడను, తక్కువ వారం. ఎందుకు కాదంటే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని సంపాదించాడు ఆయన, పరిశుద్ధాత్ముడు. అందుకని సమస్త ఆనందము. చెప్పండి, అక్కడ ఉందా మాట? ఉందా లేదా? అక్కడే ఉంచండి. సమస్త అబ్రహాము దగ్గర ఉన్న వాగ్దానం మాదే, ధర్మశాస్త్రము దానిలో ఉన్న సారాంశము మాదే, దాని నెరవేర్పులు మావే, దాని అర్పణ విలువలు కూడా మావే. అంటే అన్నిట్లో మాకేముంది? అన్నిట్లో మమ్మల్ని పాలివారు చేసిన క్రీస్తుని బట్టి మేము ఆనందించుచున్నాము. దేవుని స్తోత్రం. నిత్యానందము సత్య నీలో నేనే అమర్చితి
అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది, ఆలోచించుచున్న కొలది మనోవిచారము కావలెను. మనోవిచార యోషియా గ్రంథములో, ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. నేను దానిని భూమి అందంతటా, భూమి అందు నా కొరకు, జోలు కాదమ్మా, జోలంటే అడుక్కోవడం, జాలండి, జాలి కూడా జాలి అనాల. చిన్నప్పుడు మన వాళ్ళకి జాలు ఉండే డబ్బులు తేయడానికి, అందులోకి వెళ్ళకండి. జాలి నొందనా, జాలి నొందని దాని యందు నేను, ఎవడు జాలి పడదని నేను జాలి చేసుకొని నా జనము కాని వారిని మీరే నా జనమని నేను చెప్పగా నీవేమా దేవునికి స్తోత్రం. కాబట్టి నా దానవు, చెప్పండి, అటు యూదులైనా అన్యులైనా, యూదులు ధర్మశాస్త్ర విధులను బట్టి నెరవేస్తే, క్రైస్తవులు మనం యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనం జాలి నొందన మన యందు జాలి చేసుకున్నందున మనం ఏమయ్యాం? ఆయనకి నా దానవైతివి. ఏమయ్యావట? ఒకసారి అనండి మీ నోటితో. యెషయా గ్రంథములో 62:4 వచనం కూడా చదువుకుంది. యెషయా గ్రంథము 62, విడవబడిన దానిని పాడినదని ఇకను చెప్పబడదు. హెప్సిబా మరియు బ్యోలా అని నీ భూమికిని, అనగా పుట్టినోట్లు ఏముంటుందండి? అందరు చెప్పాలా? ఒకసారి చెప్పండి. చాలామంది అంటారు దేవుడికి నేను ఇష్టం లేదేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను ఇష్టపడే పిలుచుకున్నా, నిన్ను ఇష్టపడే, నీ మీద ఉన్న ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన మీద ఏముందట? ప్రేమ. ఏముందండి? అందువల్ల నీకున్న దుస్థితి, దుర్నీతి దాన్ని జ్ఞాపం చేసుకోకుండా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఏమిచ్చి సంపాదించుకున్నాడు? అపోస్తలుల కార్యాలు ఏమంటున్నాడు? 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఎలా సంపాదించుకున్నాడు? అమ్మో మాట్లాడలేదు. ఇచ్చి సంపాదించిన పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్ష ఉంచును, ఆ యావత్తు మందను మీ మట్టుకు మిమ్మను చాలు చాలు చాలు. ఏమి సంపాదించుకున్నాడు? మన మీద ఆయన రక్త ప్రభావమే కాక హక్కు ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నాకు ఇష్టురాలు. నువ్వెవరు? ఎవరని అంటే ఎవరికి ఇష్టం? ఓసారి నీకు నువ్వు చెప్పు, నేనంటే నా దేవుడికి ఎంతో ఇష్టానండి. ఒక్కసారి నవ్వుతాడు ఆయన. సైతాన్ని కొంచెం ఏడిపిద్దామా? నిజంగా సైతాన్ని ఏడిపించాలనుకుంటే నా దేవునికి నేనే ఇష్టము. ఈ భూమి కంటే, ఆకాశం కంటే, సకల సృష్టి కంటే, అన్నిటికంటే, సూర్యచంద్రునికి పంచభూతముల కంటే నా దేవుడికి మేం కాదు, నేనే. ఒక్కసారి అనండి. సైతాను గోబగీయమంటది. ఎంత పని చేసేవరా విశ్వాసరావా, నన్ను ఎలా చేస్తున్నావు అనుకుంటాడు ఎవడు. అనుకొని వాడిని మనం ఎందుకు అనుగ్రహిస్తాం? దొరికినప్పుడల్లా పట్టుకుంటాం. ఆడెప్పుడు దొరికినప్పుడు జుట్టు పట్టుకుని కింద లాగుతాం అంతే. ఎవరాడు? పవర్ ఉన్న వాళ్ళం మనం. ఎవరు పవర్ ఉందో మన దగ్గర చెప్పాలా? ప్రభైనా
యేసుక్రీస్తు శిలువ శక్తి ఉన్న వాళ్ళం. పరిశుద్ధాత్మ ఆర్డర్స్ ఉన్నాయి మనకి అన్ని విషయాల్లో. ఏ నిమిషం ఎనీ టైం వాడిని బంధించగలిగిన, చెప్పండి, కదిలితే కాల్చా 144 సెక్షన్ మన జోలికి వస్తే ఎవడికి చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి అవ్వ, క్రీస్తు నుండి సంఘం. చెప్పండి, ఆదాము నుండి ఎవరు వచ్చారు? క్రీస్తు నుండి సంఘము. దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం ఐగుప్తు రథాస్వము అంటే గుర్రం. చూడండి, ఆది కాండము 46వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 29వ వచనం ఎవరైనా చదవచ్చు, పర్వాలేదు, త్వరగా చదివేయాలి, టైం మనం సిద్ధము చేయించి ఇశ్రాయేలుని ఎదుర్కొనుటకు. చూసారా, దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఇశ్రాయేలు అంటాడు, ఈ 46 అధ్యాయాలు అంటాడు, ఓ ఇశ్రాయేలు ఇంతే చాలు. ఎవరు సజీవంగా ఉన్నారు? యోసేపు ఆ మాట విని. ఇవాళ ఐగుప్తు దేశంలో గోసేను దేశం, మంచి పంట మంచి ఫలితం ఉన్న ప్రాంతాన్ని యాకోబు సంతానానికి ఇవ్వబడింది తన కుమారుని బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు గారు తన తల్లిని ఎదుర్కోవడానికి ఎలా వెళ్తున్నాడు? ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దూషించారు. తెలివిలేని వాడు, నీకు ఎక్కువ తెలివితేటలు, నీకు ఎక్కువ ఎగస్ట్రాలు, నువ్వు ఎక్కువ దర్శనాలు, ఇవి చెప్తున్నావు అని రోజు ఆయన ఏదో ఒకటి అనేవారు. ఈవేళ యోసేపు అలా ఉన్నాడా? ఆ దేశంలో ఆయన కింద నడవనిస్తారా? చెప్పండి. ఒకవేళ మన హోమ్ మినిస్టర్ మన దగ్గరికి రావాలనుకుంటే ఆ సెంటర్లో వస్తానంటే రాణిస్తారా? పోలీసులు, బందోబస్తు, కలెక్టర్ గారు వీళ్ళందరూ రారా? ఎందుకని వాళ్ళకి ఏముంది? ఒక హోదా కదా. ఇవాళ ఐగుప్తులో యాకోబు అని ఒకనాడు పారిపోయిన వాడని, మోసగాడని, అలాగే కుటుంబాన్ని పోషించుకోలేనంత సంతానం ఉన్నవాడని పేరుగాంచిన యాకోబు గారి కుటుంబంలో నుంచి ఒక ఆయన వస్తున్నాడు అంటే చెప్పండి, జన సమూహములన్నీ ఆయన కమ్ముకొని వస్తూ ఉన్నాయట. ఎవరిని కలుసుకొని వస్తున్నాడు? రథాస్వములతో. చెప్పండి, ఎలా వస్తున్నాడండి? దేవునికి స్తోత్రం. యోసేపు గారు ఫరో గారిని గురించి అంత బాగా చెప్తే యోసేపు గారు ఇంకా బాగా చెప్పబడ్డాడు. దేవుని స్తోత్రం. లోకమే పొగడించబడుతూ ఉంటే లోకములున్న వధువు సంఘం అంతకంటే ఘనతలు కలిగినదని గమనించాలి. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. నిన్ను నన్ను మనల్ని మించిన ఘనుడు ఎవరూ లేరు. అలాగని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అనబాకండి, మిమ్మల్ని లోపలేస్తారు. మనలో మన శక్తి, మన ఆత్మీయత, మన ప్రేమ, మన ప్రేరణ, మనకున్న వరములు, మనం అనుభవిస్తున్న ఆయానందంలో మనం ఉండాలి. కానీ లోనకి వెళ్ళామనుకోండి, చెప్పండి, అంతా అయ్యో. పాట పాడాడంట, ఒక్కరోడు బస్సు ఎక్కి టికెట్ ఇవ్వట్లా. ఏరా బాబు అంటే మా దేవదాసాయి గారు, అంతా అయ్యో మనదే గాథా క్రీస్తు. చెప్పండి, అంతమందే. కానీ మనం పోషించుకోవడానికి మన పెట్టుబడి కూడా పెట్టాలా? టికెట్ కొనాలా? అన్నీ ఉచితంగా పొందడం కాదు, అంతా మంద. కాబట్టి మన గౌరవం మించిపోవాలి అంటే హెల్ప్ మీ అనకూడదు, మనమే హెల్ప్ చేసే వారంగా ఉండాలి. అంతేనా కాదా? దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో రథస్వము అంటే మనం 14వ అధ్యాయములో నిర్గమాకాండములో చూడండి, 6వ వచనం చదువుదాం, 16వ చదువుదాం. తమ రథములు సిద్ధపరచుకొని ఆ జనమును, దేవునికి స్తోత్రం, అంటే ఉత్సాహపరులుగా ఉండడమే కాక సమయానుకూలంగా ఫరో అందరూ కూర్చొని ఆలోచించుకున్నారు. ఈ జనం వెళ్ళిపోతే మనకు బిల్డింగ్లు ఎవరు కడతారు, పనులు ఎవరు చేస్తారు, ఇల్లు వాకులు ఎవరు చూస్తారు, మనం పిచ్చోళ్ళమా, మన దగ్గర బలం లేదా, శక్తి లేదా, వెళ్ళే వాళ్ళని వెనక్కి ఈడ్చుకొద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? రథాలు సిద్ధం చేశారు.
పారిపోదామంటే ఎదురు సముద్రం ఉంది, ఎక్కెళ్దామంటే ఈ పక్క ఆ పక్క గుట్టలు ఉన్నాయి, వెనక్కి వెళ్తే అందుకని ఏమంటారు, ముందుకెళ్తే వెనక్కి వెళ్తే వీళ్ళని బట్టేనేమో. దేవుని స్తోత్రం. అందుచేత దేవుని పిల్లరా, అంత భయాన్ని కలిగించేవి గనుక వాళ్ళు ఏమన్నారు, మోసే మాకు ఐగుప్తులు సమాధులు లేవని నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా, ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావా, తోడుకొచ్చావా అని అడిగారు. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రం వంటి ఆపద ఉన్నా కానీ ఫరో యొక్క సైన్యము యొక్క సురుకుదనాన్ని చూపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఫరో స్వామిమచ్చునుడు కఠినముగా ప్రవర్తించే వాళ్ళు దానివల్ల ఇశ్రాయేలు భయపడ్డారు. దేవుని స్తోత్రం. అయితే దేవుని పిల్లరా, ఆ పోలికలు నీకు ఉండాలి కానీ ఆ కఠినత్వం నీకు ఉండకూడదు. ఆ కఠినత్వము, ఆ కఠోరమైన స్థితి, ఆ కపటము నీకెందుకు ఉండకూడదంటే దేవుని అద్భుతం చూశారు ఇశ్రాయేలు. 114 అధ్యాయము కీర్తన 5వ వచనంలో ఏమంటున్నారో చదవండి. 5వ వచనం 114 కీర్తన, సముద్రమా నువ్వు పారిపోయి నీకేమి తటస్థించింది, యోర్దాను వెనక మొలటకు నీకు ఏమి తటస్థించింది, కొండలారా గుట్టలారా వేయుటకు మీకేం సంభవించింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుని ఈ జనాంగము కొరకు ఆయన భూమిని, ఆకాశమును, నదులను, సముద్రం అన్నిటికీ ఆజ్ఞాపించాడు ఆయన. దేవుని స్తోత్రం. వధువని సంఘం ఎదుట చెప్పండి, పడి నిలవదు ఆయుధము అన్నాడు దేవదాసయ్య గారు. పడి నిలవదు ఆయుధం అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. నీ ముందు అంతటి మనం 51వ అధ్యాయము యెషయా గ్రంథములో మనం 9 లేక 10, 12, 10 వచనం చదవండి. ఏమైనా ఉంటుంది, 10వ వచనం అనుకుంటాను. 51:10 అగాధ జలముల గల సముద్రమున ఇంకిపోజేశాడు ఆయన. ఏమైపోయింది? ఆ ప్రజల ముందు సముద్రం ఉన్నదా? సమస్య పరిస్థితులు నీ ముందు ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా నీ ముందు నిలవగలిగింది ఏది? సృష్టిలో కానీ నరుల్లో కానీ ఎక్కడ కూడా లేనిది వధువనే సంఘం ముందు నిలబడే శక్తి దేనికి లేదు. అంటే ఆ రోషం నీకు రావాలా, ఆ భక్తి యొక్క తత్వం నీకు అవ్వాలా, ఆ భక్తి యొక్క బలం నీలోకి రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఐగుప్తు దేశం గుర్రాలకు ఐక్యం ఎక్కువట. ఏం చెప్పండి? అవి పరిగెత్తేటప్పుడు ఒకే స్థితిగా పరిగెడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, మనలో కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చదువుతాం కానీ అస్సలు ఉండదు ఇది. చదవడానికి మాత్రం ఒక ఇంట్లో వాళ్ళు చదువుతుంటారు, పక్క వాళ్ళు అంటారు నేను చదివేసిందిరా ఐక్యం ఉన్నట్టు అంటారు కదా, అవునా? కానీ ఉండాలా. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ మాటలో ఒకటి ఐక్యంలో కనబడేది, ఒకటి అందము, 2 బలము. చెప్పండి, గుర్రానికి ఏమున్నది? ఐక్యము. అవి ఒకే రీతిగా రాజుగారి గుర్రం కాబట్టి అది అడుగులో అడుగు వేసినప్పుడు లెఫ్ట్ రైట్ అన్నట్టుగా వెళ్తాయి. అవి ఎలా పడతాలో పరిగెత్తావు. మనకు కూడా అక్రమం చేయవాళ్ళ యొద్ద నుండి క్రమమైన జీవితం, వాక్యానుసార జీవితం, వాక్యంలో ఉన్న సారమును జుర్రుకునే జీవితం, పరిశుద్ధాత్మలో ఉన్న ఆ ఆనందాన్ని పొందుతూ, ఆ చిరునవ్వుతో, ఉత్సాహంతో నీ ముఖాన్ని చూస్తున్నప్పుడు అనేకులకు ఆత్మీయ ఆనందాన్ని ఉట్టిపడినట్టు ఉండాలా. అది వధువు అంటే. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూసినా ఉసూరం అంటే చెప్పండి, మన మొక్కలు ఏముండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 6:16-18 నీ ఎదుట పాతాళ ద్వారములు నిలవబడినారు, దాని తాళపు చేతులు ఎవరి అధికారంలో ఉంది? పరలోక తలుపులు నువ్వే తీయాలా. పాతాళ ద్వారాలైనా అన్ని అధికారాలు పొందింది వధువు సంఘము. దేవుని స్తోత్రం.
ఎంత ప్రేమ వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్ వరుని మీదనున్న ప్రేమ చూచున్నది నీయా వదు. కాబట్టి ప్రియులరా, యుద్ధమునకు సిద్ధము. చెప్పండి, యుద్ధమునకు సిద్ధము. అన్ని ఆయుధాలు అన్నీ కూడా యేసుక్రీస్తుని బట్టి కలిగిన అధికారాలు మనం చూస్తాం. కనుక రోమా 13:12, అలాగే 2 కొరింథీ 6:7, 2 కొరింథీ 10:4 యుద్ధముల గురించి చెప్తూ ఉన్నాడు. చెప్పండి, దుర్గములను కోల్చగలిగిన అపవాది కట్టులు, అపవాది యత్నములన్నీ సర్వనాశముల శక్తి ఎవరికి ఉంది? సంఘమునకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే రెండవదిగా చూసే సర్వాంగ అంశం ఏంటది? ఎఫెసీ పత్రికలో ఏమనుందండి? 6:17 చూస్తాం. దేవునికి స్తోత్రం. రక్షణయను, శిరస్త్రాణమును, వాక్య ఖడ్గమును చెప్పండి, ఏముండాలా? రక్షించబడిన అనుభవం ఉన్నది సరిపోదు, వాక్యం ఉండాలా. మాట్లాడితే వాక్యం ద్వారా మాటలు చెప్పాలా. వాక్యంలో నుంచే నీ అనుభవం రావాలి బయటికి. లౌకికమైన మాటలకు మనం అలవాటు పడి దేవుడిచ్చినట్టు వాక్కును పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. చూడండి, దశలోని పత్రిక 5:8 కూడా మనం చూసినట్లయితే దైవవాక్యాన్ని మనం చూస్తాం. కావున మెలకు ఏం కావాలా మనకి? నిద్రపోకంటే పాపమును అంటనీయకుండా ఉండాలి. పాప ఫలితాలు ఎరిగిన వారే సరిపోదు, దాన్ని అంటనీయకుండా ఉండాలి. నిద్రపోక అంటే ఒక తప్పు తెలిస్తే దాన్ని పడుకోకూడదు. దాంతో అది ఆ రాత్రి అంతరించిపోయినట్లుగా దేవుని పాదాల దగ్గర వివడి చెప్పాలా. లూకా సువార్త 10:19 అంటాడు, దయ్యములు మీకు లోబడుతూ అనుకోవద్దు, మీ పేర్లు జీవగ్రంథములో రాయబడాలా. మీ పేర్లు ఎక్కడ ఉండాలా? అయ్యో చెప్పాలి మరి. దేవునికి స్తోత్రం. సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల క్రింద ఆయన అనగదొక్కించు. దేవుని స్తోత్రం. రోమాపత్రిక 16:20 భయం అనేది నీ శిరస్సులో ఉంటే సాతాను నీ బుర్ర మీద ఉంటుంది. భయం అనేది నీ పాదాల కింద ఉండాలా. వాక్ అనేది నీ శిరస్సులో ఉండాలా. ఈ వాక్యం అనే ఖడ్గము సాతాను శిరస్సును ఏం చేస్తుంది? అందుకే నేను అయిపోతానేమో, చచ్చిపోతానేమో, ఇలా భయం ఉంటే అది ఎక్కడ ఉంటుంది? సైతాన్ని నెత్తిన కూర్చుంటుంది. దేవునికి లోబడి ఉండడి, అప్పుడు అపవాదిని అప్పుడు వాడు మీ యొద్ద నుండి భక్తి కలిగి ఉండండి, సాతాను లోబడుతుంది. భక్తి లేకుండా ఈ సైతాన్ అంటే అంటదో దెయ్యాన్ని వదిలిస్తున్నాడు. మా ఊరిలో మా సంఘం విజయవాడలో సంఘ పెద్ద ఎవరితోవే అన్నాడు, నువ్వెవడు రా ఉంది. అది ఇదేంట్రా బాబు, మేము కొత్త వాళ్ళం ఇలా చూస్తున్నాం. నేను గబగబా వెళ్ళి ఏంటన్నావన్నా, ఆయన ఎందుకు అలాగన్నా నా భాష ఆయన ఎందుకు వాడాడు అంది. యువత్వం అనే భాష ఎవరిదంట? నిర్లక్ష్యం మాట్లాడిన ఎవరు, కించపరిచే మాటలు ఎవరివే? మరి ఆ మాటలు నీ నోట ఉంటే సైతం నిన్ను ఓడించదు, గెలుస్తావా? మాట జాగ్రత్తగా ఉండాలా, భక్తి కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సైతానికి లయపరచుట కొద్ది మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. సాతాను నాశనం కాదు. చెప్పండి, నాశనంకి అయితే ఒక దగ్గర నాశనం మళ్ళీ అది పుడుతుంది. లయం అంటే ఇంకెప్పటికీ దాని కీడు మనకి కనబడకూడదు. దేవుని స్తోత్రం. జయించువానని నా తండ్రి రాజ్యంలో నా సింహాసనమందు. కనుక రథాశ్వం అంటే గుర్రం ఎంత ఉత్సాహం ఎంతగా ఉందో సంఘము కూడా అంత ఉత్సాహంగా సాగిపోవాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పరో రథాశ్వముతో పోలుస్తున్నాను అంటే అది ఎంత సురుగ్గా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో,
ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో, యుద్ధం వచ్చినది కాలు ఎలా దువ్వద్దో, సాతాను కార్యాల మీద, పాప ఫలితాల మీద, సర్వలోకంలో ఎదురవుతున్న సంస్కృత పరిస్థితుల మీద జయము కలిగినదై ఉండి, మౌని అయి ఉండి ఆయన అత్తుకొని కనిపెట్టేదే వధువు సంఘం. అట్టి దీవెన తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన ఒక్క నిమిషం అందరము ప్రార్థిద్దాం. దయగల తండ్రి, ఈ మాటలు నీ బిడ్డల పైన, నీ బిడ్డలలో కార్యసాధక శక్తిగా ఉన్నట్లు కృప చూపి దీవించమని, మహిమ ఘనత కీర్తి పొందమని, అందరిపైన విషయములలో నీ కటాక్షం ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.